పిల్లలు ఈరోజు మనం చిన్నపిల్లలు అట్టతో తయారు చేయబడిన ఇంటి బొమ్మ మీద ట్రంకు పెట్టెను పెట్టబోయినప్పుడు ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు జ్ఞానోదయం. భావపురి పక్కన ఉన్న నాగేశ్వరీపురం గ్రామంలో రామయ్య అనే అతను తన భార్య, కొడుకు కేశవతో కలిసి ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉన్నాడు. తాను సొంతంగా కొనుక్కున్న రిక్షాను నడిపి కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కొడుకు పాఠశాలలో చక్కగా చదువుకునేవాడు. చదువు మీద చాలా ఆసక్తి ఉండేది. ప్రతి పరీక్షలో తన తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించేవాడు. తన కొడుకు చదువుకునే పద్ధతిని చూచి సంతోషించిన రామయ్య తన మనస్సులో ఇలా అనుకున్నాడు: కేశవయ్యను చక్కగా చదివించాలి, పెద్ద చదువులకి పంపాలి. తన కొడుకు తనలా కష్టపడకూడదు. కొడుకు చదువుకి తన పేదరికం అడ్డు రాకూడదు. ఎలాగైనా కొడుకుని చదివించాలని నిశ్చయానికి వచ్చాడు. తన కొడుకుని భావపురి పట్టణంలో పెద్ద పాఠశాలలో చేర్పించాడు. 12వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. భావపురిలోనే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకొని మంచి మార్కులు సంపాదించాడు. కేశవయ్యకి మెల్లమెల్లగా స్నేహితులు పెరిగారు. వాళ్ళంతా చెప్పులు, బూట్లు, బట్టలు అన్నీ కూడా ఖరీదైన వస్తువులే వాడేవారు. అది చూసి కేశవయ్య కూడా తనకు అలాంటివి కావాలని తండ్రితో చెప్పి పట్టుబట్టాడు. తనకి డబ్బులు ఎక్కువ పంపమని తండ్రిని వేధించసాగాడు. దానికి రామయ్య ఇలా అన్నాడు: కేశవయ్య, నీ స్నేహితులు అందరూ ధనవంతుల పిల్లలు. వారు ఎంతైనా ఖర్చు పెట్టగలరు. నీకు పెద్ద చదువు చెప్పించడమే చాలా కష్టం. కానీ నీవు నాలాగా కష్టపడకూడదని, పేదరికాన్ని అనుభవించకూడదని నేను రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ నిన్ను చదివించుకుంటున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివి కావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి అని నచ్చజెప్పాడు. ఎంత చెప్పినా కేశవయ్య వినలేదు. తన తండ్రి తన సరదాలు తీర్చడం లేదని అలిగాడు. ఫలితంగా చదువు మీద దృష్టి తగ్గింది. 2వ సంవత్సరం పరీక్షలు ముగిసిన పిదప తన ఇంటికి సెలవులకు వచ్చాడు. అప్పుడు తన ఇంట్లో తన పిన్ని కూతుళ్ళు ఇద్దరూ వచ్చి ఉన్నారు. వాళ్ళు తనకంటే చాలా చిన్నవారు. ఒకరోజు ఆ పిల్లలు కేశవయ్య తన 10వ తరగతి చదువుకున్నప్పుడు తయారు చేసి పాఠశాల ప్రదర్శనశాలలో పెట్టి రాష్ట్రంలోనే మొదటి బహుమతి గెలుచుకున్న అట్ట ముక్కలతో చేసిన ఇంటి బొమ్మను వాళ్ళు చూసి కావాలని అన్నారు. ఆ బొమ్మను కేశవయ్య తీసి వాళ్ళకి ఇచ్చాడు. ఆ పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్న ఒక ట్రంకు పెట్టెను లాక్కొని వచ్చి అట్ట ఇంటి బొమ్మ మీద పెట్టబోయారు. ఇంతలో ఆ అట్ట బొమ్మ ఇల్లు కాస్త అణిగిపోయింది. దూరం నుంచి చూస్తూ వచ్చిన కేశవయ్య పిల్లలు ఆ పెట్టె బరువుని ఆ అట్ట బొమ్మ ఇల్లు మోయలేదు, అందుకని పడిపోయింది అని అన్నాడు. అప్పుడు
కేశవయ్య మనసులో ఒక్కసారిగా తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బాధపడ్డాడు. నిజమేగా, మన స్థాయిని బట్టే మనము నడుచుకోవాలి. ఇన్నాళ్ళు తన సరదాల కోసం ఎక్కువ డబ్బులు కావాలని తండ్రితో మారాన్ చేశాను. నేను అనవసరంగా మన స్థాయికి మించిన ఖర్చులు చేయకూడదని, తండ్రి ఇచ్చిన డబ్బులు పొదుపుగా వాడుతూ తన చదువుని పూర్తి చేయాలని, మంచి ఉద్యోగం సంపాదించి చక్కగా తల్లిదండ్రులను చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇదంతా తన అట్టబొమ్మ కూలిపోవటం వలనే కేశవయ్యకు జ్ఞానోదయం అయ్యింది. ఆనాటి నుండి తండ్రిని అనవసరంగా ఖర్చులకి డబ్బు కోసం వేధించలేదు. కష్టపడి చదివి తన 5 సంవత్సరాల ఇంజనీరింగ్లో అత్యుత్తమ మార్కులు సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులని చక్కగా చూసుకోవటం ప్రారంభించాడు. పిల్లలు, డబ్బు కోసం తన తండ్రిని వేధిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి తాను తయారు చేసిన ఇంటి అట్టబొమ్మ అణిగిపోవటం చూసి తనలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ధనం పొదుపు చేయాలి, మనం మన స్థాయిని బట్టే మెలగాలి. ఇదే ఈ కథలోని నీతి.